ఇక బడ్జెట్ సెషన్ లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం. మంత్రి పొన్నం. మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు? లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకం అని కామెంట్ చేస్తా ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా బీసీలారా, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ బీసీల కళ సాకారం కాబోతా ఉంది. బీసీ కులగణన. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు ఎంతమంది, మున్నూరు కాపులు ఎంతమంది, యాదవులు ఎంతమంది, పద్మశాలిలు ఎంతమంది, గౌడ్లు ఎంతమంది, సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఇలా ఏ కులానికి సంబంధించిన లెక్క ఎలా ఉండబోతా ఉందో మనకు కులగణన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టబోతా ఉంది. తద్వారా ఆయా కులాలకు సంబంధించినటువంటి నిధులు కానీ విధులు కానీ పక్కాగా దొరికే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కులగణన పైన, కులగణన ఆ తర్వాత బీసీల ఉద్యమాల పైన బీసీ నాయకుడిగా ఉన్నటువంటి అర్జున్ మనతో పాటు ఉన్నాడు. అర్జున్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ అర్జున్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపడతా ఉంది. కులగణన అంటే గతంలో ఎప్పుడు కూడా, అంటే ఈ దేశంలో పుల్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టిరు, ఒక గ్రామంలో ఎన్ని పందులు ఉన్నాయి, ఎన్ని కోతులు ఉన్నాయో లెక్క పెట్టిరు, కానీ బీసీలను మాత్రం లెక్క పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కులగణన చేపడతా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ బీసీలకు మంచి పరిణామం. ఎందుకంటే కులగణన జరిగితే రాజ్యాంగంగా బీసీలకు రావాల్సిన హక్కులైతే చట్టసభలో ఉన్న వస్తే ఖచ్చితంగా బీసీ చట్టసభలో బీసీ లేకపోవడం వల్ల ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీలు అటువంటి ఇవన్నీ చేయబడతాం. రాజ్యాంగం రాహుల్ గాంధీ గారి మాట ఇది. కట్టుబడి ఉన్నారు. ఇంతకుముందు గతంలో సమగ్ర కుటుంబ సర్వే అని చేసిండు, లెక్కలన్నీ దాచిపెట్టిండు. ఆ రోజే ఉన్నాయి లెక్కలు. ఉన్నాయి. కేసీఆర్ దగ్గర ఉంది, దాచి. ఆయన ఉద్దేశం ఏంటంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి బీసీ అది చేస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి బీసీలంతా కూడా అలాంటి చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు బీసీలంతా. మనం మొన్న తెలంగాణ ఎన్నికలలో చూసాం. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. ఒక రైతు బిడ్డ నుంచి ఈ రోజుల్లో కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతా ఉన్నాడు. మళ్ళా తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల తెలంగాణ గొంతుకై ఈరోజు బీసీల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. మల్లన్న గారికి కూడా తరఫున అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అక్కడ రాకూడదు. రైట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చేస్తా ఉన్నాం. భాగంగా అర్జున్ అన్న నాకు మంచి మిత్రుడు ఇక్కడ మిర్యాలగూడలో. అవుట్ రైట్ గా నా కోసం అన్నిటినీ వదిలిపెట్టి ఒకానొక సందర్భంలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేమిద్దరం ఉన్నాం. మేమిద్దరం ఒక బ్రదర్స్ లాగా ఉంటాం. అయితే ఇక బడ్జెట్ సెషన్ లో కులగణనపై బిల్లు పెట్టబోతా ఉన్నారు. మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్తా ఉంది. అయితే మేధావులు బీసీ సంఘాల సూచనలు తీసుకోవడం అంటేనే రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఈ వ్యవహారాన్ని నిర్వహించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉంది. బీసీ ప్రజలారా, ఇదొక మనకు శుభదినం. ఈ బడ్జెట్ సెషన్ లోనే దాన్ని చట్టబద్ధం చేసి కులగణన చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం.